అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నా పేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి గేట్ ఆంధ్ర టాకీస్ అంట. సో, కాస్టింగ్ కాల్ ఫర్ ఫీచర్ తెలుగు ఫిల్మ్ అని అంటున్నారు. వీళ్ళకి మేల్ లీడ్ కావాలంట. 18-25 సంవత్సరాల లోపోళ్ళు. అలాగే ఫీమేల్ లీడ్ కావాలంట. 18-25 సంవత్సరాల లోపు. సపోర్టింగ్ రోల్స్ కావాలంట. మేల్ అండ్ ఫీమేల్ అన్ని వయసుల వాళ్ళు. సెండ్ యువర్ పోర్ట్‌ఫోలియో అండ్ 3 ఇమేజెస్ అండ్ 1 మినిట్ ఆడిషన్ వీడియో 2 అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దాంతో పాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి సార్ సినిమాలో 2% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అని అడగడం జరిగింది. ఇక్కడ నేనేమంటాను అంటే అది అబద్ధం. సినిమాల్లో 1000% సక్సెస్ రేట్ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది, అలాగే ఎలాంటి సినిమాలకు ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారి సినిమాలు ఉన్నాయి. రాజమౌళి గారి సినిమాలకి పెట్టుబడి ఒక 500 కోట్లు అనుకుందాం. దాని మీద వచ్చే లాభాలు 2000 కోట్లు అనుకుందాం. అంటే ప్రతి రూపాయికి 4 రూపాయలు నీకు లాభాలు వస్తున్నాయి, రైట్? అలాగే అనిల్ రావుపూడి గారి సినిమాలు అనుకుందాం. అనిల్ రావుపూడి గారి సినిమాలకి ఒక 50 కోట్లు పెట్టుబడి అనుకుందాం. ఒక 300-400 కోట్లు బిజినెస్ అవుతుంది. అంటే 50 అంటే సమ్టైమ్స్ 6 టైమ్స్ అంటే ప్రతి రూపాయికి 6 రెట్లు 6 రూపాయలు లాభం అనేది వస్తూ ఉంటుంది. సో, ఇందులో మీరు ఫెయిల్యూర్ ఏంటి, ఇందులో మీరు లాస్ అయింది ఎక్కడ అనేది ఇక్కడ నేను మెయిన్గా అడిగేది. లేదు సార్ మరి చిన్న సినిమాలకి భవితవ్యం లేదు, చిన్న సినిమాలు బ్రతకట్లేదు అని నన్ను అడిగినట్లయితే దీనికి నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు నువ్వు సినిమా చేయడానికి వచ్చావు. నువ్వు సినిమా చేయడానికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఎవరితో కాంపిటేటివ్ వస్తున్నావు? తాజ్ డెక్కన్, తాజ్ బంజారా లాంటి ఒక అల్ట్రా డీలక్స్ హోటల్తో పాటు నువ్వు ఒక హోటల్ పెడదాం అనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బడ్డీ హోటల్ పెడదాం అనుకుంటున్నావు. బడ్డీ హోటల్లో దోశ నువ్వు ఎంత చెప్తున్నావు అంటే సమ్వేర్ అబౌట్ 200 రూపాయలు చెప్తున్నావు. నీ పక్కనే తాజ్ డెక్కన్, తాజ్ బంజారా లాంటి 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి. వివంతా లాంటి హోటల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా దోశ 200 రూపాయలే. దానికి 200 రూపాయలే. దాంట్లో ఏంట్రా అంటే ఒక అల్ట్రా ఎక్స్ట్రీమ్ కైండ్ ఆఫ్ ఏమంటారు దోశ సేమ్, కాకపోతే దాంట్లో డిఫరెంట్ చట్నీస్ ఇచ్చి దాంతోపాటు దాన్ని సర్వింగ్ చేసే విధానం అనేది ఒకటి ఉంటుంది. ఒక మంచి నీట్గా డ్రెస్ చేసుకున్నవాడు, ఒక పాలిష్ ఇంగ్లీష్లో మాట్లాడేవాడు, నిన్ను సార్ అనుకుంటూ నీకు నమస్తేలు పెట్టుకుంటూ నీకు ఒక ప్రాపర్గా సర్వీస్ చేస్తాడు. దాంతోపాటు ఏదో సలాడు ఏదో ఒకటి ఇస్తాడు. నువ్వేం చేస్తున్నావు అంటే రోడ్డు పక్కన బడ్డీ పెట్టేసుకొని దాంట్లో ఒక దోశ వేసుకొని పక్కనంత చట్నీ, పక్కన ఇంకో ఎర్ర చట్నీ వేసేసి ఇచ్చేస్తున్నావు. దానికి 200, దీనికి 200 ఛార్జ్. అలాంటప్పుడు నువ్వైతే ఎక్కడికి వెళ్తావు? నేనైతే తాజ్ డెక్కన్కి వెళ్తాను. సో, ఇక్కడ చిరంజీవి సినిమా చిన్న సినిమాకి ఉన్న డిఫరెన్స్ అది. చిరంజీవి సినిమాకైనా అదే టికెట్, ఇది 200 రూపాయలే. అలాగే నీ సినిమాకైనా అదే టికెట్ 200 రూపాయలే. 200 రూపాయల టికెట్ విషయంలో నీకు తేడా లేనప్పుడు బడ్జెట్ విషయంలో నువ్వు ఎందుకు తగ్గించుకుంటున్నావు అనేది నేను మెయిన్గా మిమ్మల్ని అడిగేది. బడ్జెట్ విషయంలో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది. ఆ బడ్జెట్ ప్రకారం మనం సినిమా చేసుకుంటే అది సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. కానీ ఇక్కడ ఏం చేస్తారు, మినిమం నేను మొత్తుకొని ఏం చెప్తున్నాను అంటే, ₹1,00,00,000 సినిమా చేసుకోండి. ₹1,00,00,000 మీరు సినిమా చేసుకున్నట్లయితే మీరు సక్సెస్‌లోకి రావడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. ₹1,00,00,000 అంటే అందులో 70,00,000 మీరు ఫైనల్ కాపీ తెచ్చుకోండి. మిగతా 30,00,000కి మీరు పబ్లిసిటీ చేసుకోండి. అప్పుడే మీ సినిమా అనేది జనాలకు రీచ్ అవుతుంది. అప్పుడే థియేటర్‌కి జనాలు వస్తారు. అప్పుడే టికెట్లు దిగుతాయి. అప్పుడు మాత్రమే ఓటీటీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొంటారు అని అంటాను. లేదు అలా కాదు, నేను 10,00,000 చేస్తాను, 20,00,000 చేస్తాను, 30,00,000 చేస్తానని చేస్తూ ఉంటారు. అది చేసిన వాళ్ళకి ఏంటి అంటే మీకు ఏమంటారు టికెట్లు తెగవు, ఓటీటీ వాళ్ళు రారు. అలాంటప్పుడు మీరు మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. నేనేమంటాను అంటే ₹1,00,000 ఉందా, షార్ట్ ఫిల్మ్ చేసుకో, రూపాయి కూడా రాదని ఫిక్స్ అవ్వు. 10,00,000 ఉందా, యూట్యూబ్ సిరీస్ చేసుకో, వన్ ఫైన్ డేకి ఎప్పటికప్పటికి వస్తుంది. అంటే పెట్టినంత రాకపోవచ్చు కానీ ఎంతో కొంత వస్తుంది. లేదు థియేటర్ సినిమా చేస్తానంటావా, మినిమం ₹1,00,00,000 చేసుకో. థియేటర్ కమ్ ఓటీటీ చేస్తానంటావా, 1,50,00,000 చేసుకో. సో, అలాంటి అంటే ఇప్పుడు ఏంటి అంటే ఒక మంచి రైటర్ని నువ్వు వాడగలుగుతావు, మంచి డైరెక్టర్ని వాడగలుగుతావు, మంచి లైటింగ్ సీక్వెన్స్లు వాడగలుగుతావు, మంచి డీఓపీని వాడగలుగుతావు, మంచి లొకేషన్స్ వాడగలుగుతావు, మంచి ఆర్టిస్టులను వాడగలుగుతావు. ఇలాంటివన్నీ వాడినప్పుడు నీకేంటి అంటే ఒక ప్రోడక్ట్ క్వాలిటీ అనేది వస్తుంది.
ఆ క్వాలిటీ బట్టి నీకు బిజినెస్ అనేది అవ్వటానికి చాలా వరకు పాసిబిలిటీ ఏంటి ఉంటదనేది నా ఒపీనియన్. సో, సినిమాలో 1000% ఎప్పుడు సక్సెస్ వస్తుంది? నువ్వు కావాల్సినయన్నీ కూడా ఆ సినిమాకి కావాల్సినయి ఏవేవైతే ఉన్నాయో అందులో కక్కుర్తి పడకుండా నువ్వు ఖర్చు పెట్టుకుంటా ఉన్నట్లయితే నీకు 1000% సక్సెస్ వస్తుంది. అలా కాకుండా నువ్వు కక్కుర్తి పడుకుంటా ఉన్నట్లయితే మరి నీకు 2% సక్సెసే ఉంటుంది. ఆ 2% కూడా కాదు, ఇంకా మాట్లాడితే ఇంకా తక్కువ కూడా ఉంటుంది. అర్థమైందా? హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9542945108. ఐ రిపీట్, 9542945108. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వెళ్ళి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్